పెట్టించుకుంటారా? బుద్ధుండక్కర్లా. మీరెందుకు పెట్టించుకుంటున్నారు? నెట్టేసి తిట్టేసి బయటకు వచ్చేయాలి కదా. నేనెక్కడ ఊరుకున్నాను? తనే ఎంతో ఇష్టంతో పెట్టింది, కాదనలేకపోయాను. చిచ్చి, సిగ్గులేదు అలా చెప్పడానికి. ముద్దు పెట్టించుకోవడానికి సిగ్గెందుకు? బొగ్గుంటే చాలు. బుగ్గుంటే ఇలా ఎవరితో పడితే వాళ్లతో ముద్దు పెట్టించుకోవడమేనా? బుద్ధుండక్కర్లేదా? ఎవరు పడితే వాళ్ళు ముద్దు పెట్టేసుకుంటే ఊరుకుంటానా ఏంటి? మరి ఎందుకు ఊరుకున్నారు? ఎందుకంటే తనను ప్రేమిస్తుంది కదా. తను ప్రేమిస్తుంది, మీరు ప్రేమించట్లేదు కదా. నేను ప్రేమించిన అమ్మాయి ఎలాగో నాకు ముద్దు పెట్టడం లేదు. నన్ను ప్రేమించిన అమ్మాయితో అయినా. ఆపండి. తను ప్రేమిస్తే సరిపోతుందా? మీరు ప్రేమించక్కర్లేదా? అయినా ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు? తను మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీరు తన్ని ప్రేమిస్తున్నారా? మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని చెప్పు చెప్పు భూమి, నువ్వు నన్ను చెప్పు భూమి, చెప్పు భూమి, చెప్పాలనుకుంటున్నావు. చెప్పు చెప్పు భూమి. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు. చెప్పు భూమి, చెప్పు భూమి, చెప్పు చెప్పు భూమి, చెప్పు ప్లీజ్. చెప్పు భూమి, ప్లీజ్ భూమి. భూమి ప్లీజ్ చెప్పు. భూమి, భూమి, భూమి. అయ్యో నాన్న. అమ్మా భూమి. అయ్యో నేను చెప్పలేదుగా. ఇంకా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రేమే. నాకు ఒక అమ్మాయి ముద్దు పెట్టిందంటే తట్టుకోలేకపోతున్నావు. మీ అంకుల్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అంకుల్ వెళ్ళిపోయినా కూడా ఇంకా నన్ను అంటి పెట్టుకునే ఉన్నావు. అదేం కాదు. అవును, అది ఇది ఏం కాదు. ఇది ప్రేమే. నేను చెప్పలేదుగా. భూమి, ఏమైందమ్మా? మీ అబ్బాయి మావయ్య వాడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. కొంపదీసి మళ్ళీ డ్రీమ్లోకి వెళ్ళావా? డ్రీమ్లో కాదు మావయ్య గారు, నిజంగానే మీ అబ్బాయి మహా చిలిపి. అంటే
నిన్ను రూమ్లోకి లాగాడా? లేదు, నేనే లాగాను. ఆ? అబ్బే, వేరే ఉద్దేశంతో కాదు మావయ్య. ఆ నక్షత్ర ముద్దు పెట్టేసింది. నక్షత్రం ముద్దు పెట్టిందా? ఆ చెప్దామనే లోపలికి తీసుకువెళ్ళాను. ఆ, అదెందుకు పెట్టింది? ఒళ్ళు కొవ్వెక్కి ఆవిడ గారికి ఈ ప్రపంచంలో ఏ మగాడు లేనట్టు ఆయన్నే ప్రేమించింది, బలవంతంగా పార్టీకి పిలిపించుకుంది, రూమ్లోకి లాగి ముద్దులు పెడుతుంది. ఓకే ఓకే, శాంతించు. ఇంతకీ నా కొడుకేమన్నాడు? మీ అబ్బాయి చిలిపే కాదు, తెలివైనవాడు కూడా మావయ్య. నేను ప్రేమిస్తున్నానని కనిపెట్టేశాడు. పోన్లేమ్మా, నీకు ఐ లవ్ యూ చెప్పే శ్రమ తగ్గించాడు. ఏం తప్పించడం మావయ్య గారు, నేను ప్రేమిస్తున్నానో లేదో తెలియనప్పుడే బోల్డ్ అంత హంగామా చేశారు. ఇప్పుడు తెలిసాక ఇంకేం చేస్తారో ఏమో అని టెన్షన్గా ఉంది. మళ్ళీ నాన్నకి ఆయనకి ఏం గొడవలు ముంచుకొస్తాయో అని భయం వేస్తోంది. అది కరెక్టేనమ్మా. ఒకసారి గన్లోంచి బుల్లెట్లు తీసేసి నేను, ఇంకోసారి బుల్లెట్కి అడ్డుపడి నువ్వు వాడి ప్రాణాలని కాపాడుకున్నావు. మనం ఇలా టెన్షన్ పడుతుంటే వాడేమీ పట్టినట్టుగా హ్యాపీగా తిరిగేస్తున్నాడు. సర్లే, నువ్వు వెళ్ళు.